అందరికీ నమస్కారం. మకర రాశి వారికి మే 22, 23 తేదీల్లో జరిగే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే రాయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీరు శనిదేవుడి అండదండలతో నడిచే గొప్ప వ్యక్తులు. అందుకే వీరిలో అపారమైన పట్టుదల, ఓర్పు, క్రమశిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఏ పనైనా మొదలు పెడితే దాన్ని అంకిత భావంతో, పూర్తి శ్రద్ధతో చేసేదాకా నిద్రపోరనమాట. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమ లక్ష్యం వైపు ఎప్పుడు కూడా దీక్షతో అడుగులు వేస్తూ ఉంటారు. గాలిలో మేడలు కట్టడం వీరికి అసలు నచ్చదు. ప్రతి అడుగు ఎంతో ఆచితూచి వాస్తవిక దృక్పథంతో వేస్తారనమాట. వీరి కష్టపడే తత్వం, నిబద్ధత చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మీరు నిజంగా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగల సత్తా ఉన్నవారు. మకర రాశి వారి బాధ్యతాయుతమైన ప్రవర్తన, నమ్మకమైన గుణగణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంటే స్నేహితుల పట్ల తాము పనిచేసే చోట్ల అపారమైన బాధ్యతతో మెలుగుతారన్నమాట. ఇంకా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. వీరు భూతత్వ రాశికి చెందినవారు కావడం వలన వీరిలో స్థిరత్వం, సహనం ఎక్కువ. కష్టకాలంలో కూడా కొండంత అండగా నిలబడతారు. వీరి స్నేహం దొరికితే అదృష్టం అనే చెప్పాలన్నమాట. ఎందుకంటే అంతటి నిజాయితీ పరులు, విశ్వాసపాత్రులు. తమ వారి సుఖ సంతోషాల కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. వీరి నిలకడైన స్వభావం ఇతరులకు భరోసానిస్తుంది. మకర రాశి వారిలో గొప్ప ఆశయాలు ఎదగాలన్న తపన నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటాయన్నమాట. వీరి భావంతో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తారు. వీరిలో సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు, ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహించే ఓర్పు ఉంటాయి. శనిదేవుడి ప్రభావం వల్ల చిన్న వయసులోని వీరికి లోకజ్ఞానం అన్నీ కూడా అలవడతాయన్నమాట. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి దూరదృష్టితో చూసి నిర్ణయం తీసుకుంటారు. అందుకే వీరి సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. సమాజంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మకర రాశి వారికి మే 22, 23 తేదీల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా మే 22వ తేదీ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కోవచ్చు. పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం సానుకూలంగా ముగించుకోవచ్చు అన్నమాట. కుటుంబ జీవితం మీద వీరు తల్లిదండ్రులతో చాలా మంచిగా, గౌరవంగా ప్రవర్తించాలి. వారి సలహాలు, సూచనలు మీకు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందాల్సి రావచ్చు. వారిని జాగ్రత్తగా చూసుకోవడం, అవసరమైనటువంటి సహాయం అందించడం ముఖ్యం. ఇంట్లో మీ మాట తీరు, ప్రవర్తన కారణంగా మీ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంది. కానీ దాన్ని అహంకారంగా కాకుండా బాధ్యతగా స్వీకరించండి. సాయంత్రం పూట టీవీ చూడడం, వినోద కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇది కుటుంబంలో కలిసి గడపడానికి ఒక మంచి మార్గం కావచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు అజీర్ణ మరియు ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి భారీగా ఉండే మసాలాలు, ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. మానసికంగా కూడా కొంచెం చికాకుగా, ఏకాగ్రత లోపించినట్లుగా అనిపించవచ్చు. ధ్యానం లేదా యోగా వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో పనులపై పూర్తి శ్రద్ధ పెట్టడం కొంచెం సవాలుగా ఉంటుంది. ఏకాగ్రత తగ్గడం వల్ల చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. మీ సహోద్యోగులు లేదా పై అధికారులు మీ పనితీరును గమనిస్తూ ఉంటారు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. వారి మాటలకు లేదా చేష్టలకు ప్రధానంగా ఇవ్వకండి. అంటే ప్రభుత్వ పనులలో కొంత జాప్యం ఎదురైనా చివరికి పూర్తి అవుతాయన్నమాట. శుభ సూచనలు ఎక్కువగా ఉన్నందున ప్రతి విషయంలోని ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈరోజు అనుకోని ఖర్చులు ముందుకు తప్పకుండా రావచ్చు. ముఖ్యంగా వినోద ప్రదర్శనలు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చు అన్నమాట. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడే భాగస్వామిని కుదుర్చుకునేటప్పుడు విద్యార్థులకు ఈరోజు చదువుపై మంచిగా మనసులు లగ్నం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదైనా కానీ మీ ధ్యాసను మళ్లిస్తాయన్నమాట. అంటే టీవీ, సినిమాలు, సోషల్ మీడియా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది. అయితే మీరు కొంచెం పట్టుదల, క్రమశిక్షణతో పనిచేస్తే మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. తల్లిదండ్రుల మాట వినడం, వారి సూచనలు పాటించడం వల్ల మేలు జరుగుతుంది.
వివాహితులకు మీ జీవిత భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకొని మీకు అండగా నిలుస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరిద్దరూ ఆందోళన చెందవచ్చు. ఇది మీ మధ్య కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. ఒకరినొకరు ధైర్యం చెప్పుకుంటూ సమస్యలను ఎదుర్కోవాలి. ఆర్థిక విషయాలలో ఇద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రేమికులకు మీ ప్రేమ సంబంధంలో కొన్ని పరిమితులను గుర్తుంచుకోవాలి. అనవసరమైన వాదనలకు అపార్థాలకు తావివ్వకండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే మాటలు లేదా పనులకు దూరంగా ఉండండి. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకుంటూ అవగాహనతో మెలగడం చాలా ముఖ్యం. బయటి వ్యక్తుల జోక్యం లేకుండా చూసుకోండి. ఇక మే 23వ తేదీన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. రోజును ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ జీవితంలో మీ ఆధిపత్యం కొనసాగుతుంది, కానీ దానిని కుటుంబ సభ్యుల మేలు కోసమే ఉపయోగించండి. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడం మీకు ఎంతో మంచిది. శనివారం రోజు కానీ లేకుంటే సోమవారం రోజు కానీ శివాలయానికి తప్పకుండా వెళ్ళండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ప్రశాంతంగా సమయం గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా అజీర్తి, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది. అన్ని వివరాల్లోనికి ఏదైనా కానీ ఇతరులు గొప్పగా కనిపించడం కోసం అనవసరమైన వస్తువులపై డబ్బు వృధా చేయకండి. ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన బిల్లును చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడంపై దృష్టిని సారించండి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి, లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు సమయం, శ్రమ అవసరం కావచ్చు. పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. విద్యార్థులకు శనివారం కావడంతో కొంత బద్ధకం ఏదైనా కానీ శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ తప్పకుండా మీరు శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. చదువుపై ఏకాగ్రత పెట్టండి. మీ ఉత్సాహాన్ని తగ్గించే స్నేహితులకు లేదా అనవసరమైన కార్యకలాపాలకు మీరు దూరంగా ఉండండి. తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సలహాలు పాటించడం ద్వారా మంచి మార్గంలో ప్రయాణించవచ్చు. కష్టపడి చదివితే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగానే ఉంటుంది, కానీ కొన్ని చిన్న చిన్న విషయాలపై మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పెద్దవి చేసుకోకుండా ఓపికగా చర్చించుకొని పరిష్కరించుకోండి. ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం, మీ భావాలను, ఆందోళనలను ఎప్పుడు కూడా పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రేమికులకు మీ ప్రేమ వ్యవహారంలో కొన్ని ఇబ్బందులు, పరిమితులు పాటించడం వంటి చాలా ముఖ్యం. మీ ఇద్దరి మధ్య అపార్థాలు సృష్టించడానికి తప్పకుండా మీ సంబంధాన్ని దెబ్బతీయడానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్నేహితులు మీకు దగ్గరుంటారన్నమాట. మీ ప్రేమను మీ కుటుంబంలో నిలబెట్టుకోవడానికి ఓర్పు, సహనం, అవగాహన చాలా అవసరం. తప్పకుండా రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ ఒక మంచి పరిహారాన్ని మీరు పాటిస్తూ ఉండడం వల్ల మీకు అంతా కూడా బాగుంటుంది. హనుమంతుని ఆరాధించడం, హనుమాన్ చాలీసాని చదవడం వల్ల శని గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా మీ రోజువారీ జీవితంలో కొన్ని మంచి అలవాట్లను పాటించడం కూడా చాలా ముఖ్యం. ఎప్పుడు పెద్దలను గౌరవించాలి, వారి మాట వినాలి, ఎవరితోనూ అనవసరంగా వాదనలకు దిగకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీకు చేతనైనంతలో అవసరంలో ఉన్న వారికి, పేదవారికి సహాయం చేయండి. అన్నదానం చేయడం లేదా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం వంటి మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితాలను మీకు పొందుతారనమాట. ప్రశాంతంగా కూడా ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వేళకు భోజనం చేయడం, మరి కారణంగా ఉండే మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే పరమేశ్వరుడిని శివుడిని పూజించడం, శివాలయానికి వెళ్ళడం లేదా ఇంట్లోనే శివస్తోత్రాలు చదవడం వలన మీ కష్టాలు, బాధలు తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మకర రాశి వారికి ఎంతో శుభప్రదం. వీలైతే ప్రతిరోజు ఓం సం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభించి మీ పనులలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మకర రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరూ కూడా
సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.